ఆర్మూర్ రైతులు టౌన్ ఆర్మూర్కి ఎంపీఆర్ ఆర్మూర్ ఇవ్వాలి. అవును సార్. ఓకే సార్, మంచిది సార్. నేను ఇప్పుడు పంపిస్తాను సార్ రైస్ మిల్క్. ఎమ్మటే పంపిస్తాను సార్, ఎమ్మటే ఇస్తాం. ఓకే సార్, ఇవ్వమన్నా సార్. ఒకసారి అతనికి రైస్ మిల్ కూడా ఫోన్ చేసి చెప్పండి సార్, కొద్దిగా ఇస్తాను సార్. 20 రోజుల క్రితం మా ఆర్మూరు సంబంధించిన రైతులు ఈ దొడ్డు వడ్లను ఇక్కడ కాలేజ్ దగ్గర ఎండవేయడం జరిగింది. వారు శతవిధాల అన్ని విధాల అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం దొడ్డు యార్డ్లు మేము కొనుగోలు చేయమన్న ఆలోచనతో ఉండడం వల్ల వీళ్ళు తీవ్ర ఇబ్బందికి గురి కావడం జరిగింది. ఈ విషయాన్ని నేడు మన ఆర్మూర్ ఎమ్మెల్యే గౌరవనీయులు రాకేష్ అన్న దృష్టికి ఈ రైతులము ఇక్కడ ఈ 3 పంతాల సదరమైనటువంటి నేను, మా బొల్లుపోతన్న, నారాయణ మల్లన్న, మా రైతులైనటువంటి సిద్ధాపురం చిన్నయ్య, మరి లింగన్న, నారాయణ ఇట్లా అందరం కలిసి ఈ చిట్టి బాజన్న, మన తోట చిన్నయ్య వీళ్ళందరం కలిసి, గుండు చిన్నయ్య అందరం కలిసి ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి రాకేష్ అన్నను కూడా కలవడం జరిగింది. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ వడ్లు ఎండిపోయినాయి. మరి వాతావరణం కూడా పరిస్థితి ఎట్లనో ఉంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుందంటే సంబంధిత అధికారులతోటి, కలెక్టర్ గారితో, డిఎస్ఓ గారితో మాట్లాడి తక్షణమే దొడ్డు వడ్లు కొనే విధంగా ఏర్పాటు చేయాలని వీరు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణమే వారు కూడా స్పందించి ఎమ్మెల్యే గారి అంటే రైతులు రిక్వెస్ట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారి ఆదేశాలను వారు కూడా పరిగణలోకి తీసుకొని వెంటనే మాకు ఇక్కడ లారీ కూడా పంపించడం జరిగింది. ఈ రైతుల తరఫున, మా కుల సంఘాల అధ్యక్షుల తరఫున, అందరి తరఫున గౌరవనీయులైన రాకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ సంబంధిత అధికారులు డిఎస్ఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, మెప్మా అధికారులు కానివ్వండి, అందరికి కూడా పేరు పేరున మేము రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, మేము కోరేది ఏంటంటే ఇక్కడ అమాలి వాళ్ళని కూడా ఎక్కువ ఉంచి రైతులకు ఇబ్బంది కాకుండా చూసి తక్షణమే ఈ వడ్లను కొనుగోలు చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని, వీలైతే అమ్మాలను కూడా ఎక్కువ పెట్టి కొనుగోలు చేసే విధంగా చేయాలని మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా అన్నగారు రాజకీయాల్లో రాకేష్ అన్న గారు ఒక రైతు పక్షపాతి అని నేటితో నిజమైంది. వారు అన్ని విధాల ఆహరించాలి, ఏ కష్టమున్నా నా దగ్గరికి తీసుకురండి, సమస్య పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి కూడా పోయిన వెంటనే మాకు స్పందించి ఈ విధంగా కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.